రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు అందజేసింది. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. హైదరాబాద్ లోని సురానా డెవలపర్స్, సాయి సూర్య రియల్టర్స్ కంపెనీలకు సంబంధించిన మనీ లాండరింగ్ వ్యవహారంలో దాడులు నిర్వహించిన ఈడీ కీలక ఆధారాలను సేకరించింది. సదరు కంపెనీలకు ప్రచారకర్తగా వ్యవహరించిన మహేష్ బాబు పెట్టుబడిదారులను ఇన్ఫ్లుయెన్స్ చేశారని అధికారులు నిర్ధారించారు. ఇక మహేష్ బాబు చేసిన ప్రకటనలను చూసి సదరు రియల్ ఎస్టేట్ సంస్థల్లో అక్రమాలు జరుగుతున్నాయని తెలియక అనేక మంది పెట్టుబడులు పెట్టారని ఈడీ అధికారులు పేర్కొన్నారు. అలాగే సురానా, సాయి సూర్య కంపెనీల నుంచి మహేష్ బాబు భారీగా పారితోషికం తీసుకున్నట్లు గుర్తించారు. అయితే రియల్ ఎస్టేట్ సంస్థల అక్రమాల్లో మహేష్ బాబుకు ఎలాంటి భాగస్వామ్యం లేనప్పటికీ పారితోషికం అక్రమ పద్ధతిలో స్వీకరించినందుకు గాను ఈడీ అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఇక హీరో మహేష్ బాబు ఈడీ విచారణకు హాజరవుతారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక టాలీవుడ్ హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఈ నెల 27న విచారణకు రావాలని ఆదేశించారు. సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ సంస్థలకు ప్రచారకర్తగా వ్యవహరించిన కారణంగా మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. సురానా గ్రూప్ కావచ్చు, అదేవిధంగా సాయి సూర్య డెవలపర్స్ కి సంబంధించిన అంశాలలో కూడా ఈడీ ఇప్పుడు కొంచెం ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఈడీ 2 రోజుల పాటు ఆ గ్రూపుల యాజమాన్యంపై ఏ విధంగా ఆ సంస్థలపై కూడా దాడి చేసి దానికి సంబంధించిన పూర్తి వివరాలను రాబట్టింది. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఆ ప్రచారకర్తగా ఉన్నటువంటి టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకు సంబంధించి కూడా ఈడీ మహేష్ బాబుకు నోటీసులు జారీ చేసింది. ఈ ప్రచారంలో భాగంగా మహేష్ బాబు ఆ సంస్థల నుండి కూడా 5,90,00,000 తీసుకున్నట్టు కూడా ఈడీ అభియోగాలు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో కూడా 3.5 కోట్లు నగదు రూపంలో మరో 2.5 కోట్లు ఇటు ఆ ట్రాన్సాక్షన్ అకౌంట్ లో నుండి ట్రాన్స్ఫర్ అయినట్టు కూడా ఈడీ చెప్తుంది. ఈ క్రమంలో కూడా విచారణకి నెల 20న రావాలంటూ కూడా నోటీసుల్లో పేర్కొంది. అయితే మహేష్ బాబుకు సంబంధించిన ఈ అంశాలు ఏ విధంగా ట్రాన్స్ఫర్ అయ్యాయి, ఏ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాయి అంశాల మీద ఈడీ దృష్టి సాధించింది. ఈ క్రమంలో కూడా మహేష్ బాబు ఈడీ విచారణకు హాజరగాలంటూ కూడా నోటీసులు పేర్కొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఆసక్తి నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సంచలనంగా మారిన అంశం ఎందుకంటే మహేష్ బాబుని ఈడీ విచారణకు రావాలని ఆదేశించడం కూడా ఫ్రెండ్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ కొంచెం ఆందోళనలో ఉన్నారు. మరి ఆ రోజు విచారణకు మహేష్ బాబు వస్తారా లేదంటే లాయర్ తో కూడా దానికి సంబంధించిన అంశాలను చర్చిస్తారా అనేది మాత్రం ఆసక్తి రేపిస్తుందని చెప్పొచ్చు. Right. Thank you for the update, Srinivas.